నిజమే కావు. బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ అన్నీ కూడా కలర్ఫుల్ ఉంటాయి. రైట్ ఓకే. దిస్ ఈజ్ హెమిస్ మానిస్ట్రీ. ఒక 50,000 ఖర్చు, లైఫ్ లాంగ్ మెమరీస్ అంతే. ఆఫ్ రోడింగ్ ప్యాచ్, ఇట్లా సాడిలింగ్ చేసుకుంటూ కొట్టేయడమే. సాడిల్ అప్ అండ్ క్రాస్ దిస్ ప్యాచ్. స్ట్రైట్ స్ట్రెచ్ చూడండి, ఎండ్ వరకు కనబడుతుంది. చాలా తక్కువ మంది విజిట్ చేసే మానిస్ట్రీ ఇది. ఈ ల్యాండ్స్కేప్ గురించే జనాలందరూ లే అని చెప్పి ఎగబడి వస్తారు. ఇదిగోండి లదాఖీ రీజియన్, లదాఖీ మౌంటైన్స్. క్లాక్ వైజ్ తిప్పాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Looks colorful, beautiful. Welcome to Leh UT Ladakh శాంతి స్తూప. ఇక్కడ డ్యామ్ ఉంది, ముందు గేట్ ఓపెన్ చేశారు, వాటర్ ఫుల్ ఫ్లో ఉంది. ఇక్కడ నుంచి రైట్ వెళ్తే హెమిస్ మానిస్ట్రీ. ఇదిగోండి వాటర్ ఫుల్ ఫ్లో ఉంది. ఇక్కడ ఒక చిన్న డ్యామ్ ఏం కాదు, జస్ట్ ఒక గేట్ అంతే. ఇదిగోండి వాటర్ ఇక్కడ నుండి వస్తున్నాయి, అవి కొండల నుంచి దిగుతున్నట్టున్నాయి. నైస్. రోడ్ పక్కనే హిమానీ జలాలు. హెమిస్ మానిస్ట్రీ ఎంట్రీ ఆర్చ్ ఇది. ఈ బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ అన్నీ కూడా కలర్ఫుల్ ఉంటాయి. కొంచెం కలర్ షేడ్ అయింది. ఇక్కడ స్ట్రైట్ ఒకటే రోడ్ ఉంది, రోడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇక్కడంతా హోమ్ స్టేస్ ఉన్నాయి. వ్యూ చూడండి, మొత్తం కొండలు, హిమాలయాలు. అసలు ఎవ్వరు జనాలు లేరు, నో టూరిస్ట్ ఇక్కడ. హెమిస్ మానిస్ట్రీ 3 కిలోమీటర్స్ అంటే ఇక్కడ నుంచి. ఇగో బోర్డు, మనం ఇదే అనుకుని వేసుకున్నాం చూడు, ఇంకా చాలా ఉంది మ్యాటర్. ఇది ఎంట్రీ. బోర్డు ఎటుంది? బోర్డు పైకి ఉందా? రైట్ ఓకే. ఇది యాక్చువల్ ఆర్చ్. ఈ కొండల మధ్యలో, కొండల పైన కట్టిర్రు. మ్యాక్సిమం మానిస్ట్రీస్ మీకు లొకేషన్ ఇలానే ఉంటుంటాయి, కొండలకి అంచులో కడతారు. ఎప్పట్లో 14, 15, 16 శతాబ్దాలు అనమాట. అప్పటి నుంచి అలా కాపాడుతున్నారు. దలైలామా ఎవరైతే ఉన్నారో, బుద్ధ గురువులు, ఆయన స్పాన్సర్ చేసి మళ్ళీ వీటిని రినోవేట్ చేయిస్తుంటారు అనమాట. అందుకే ఆయనని గురువుగా, దేవుడిగా భావిస్తారు బౌద్ధులు. ఇదిగోండి కొండలపైన హెమిస్ మానిస్ట్రీ. చిన్న విలేజ్ లాగా ఉంది. ఇది హెమిస్ మానిస్ట్రీ పార్కింగ్. బండ్ పార్క్ చేసి పైకి వెళ్దాం. ఇంకా ఒక ట్యాంక్ బ్యాగ్ అన్ని వదిలేసి వెళ్తున్నాము. ఒక నమ్మకం అంతే, దొంగతనాలు తక్కువ అవుతాయి అంట లదాఖీ రీజియన్లో. అలాంటి చిల్లర క్యారెక్టర్స్ ఉండరంట, దొంగతనాలు అసలు ఏముండవు. సో అదే నమ్మకం. ఇది హెమిస్ మానిస్ట్రీ లొకేషన్. కొండల మధ్యలో ఉంది, లే సిటీకి కొంచెం దూరంగా ఉంది. చాలా ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్ ప్లేస్. చుట్టూ కొండలు, మధ్యలో హెమిస్ మానిస్ట్రీ. లెట్స్ ఎక్స్ప్లోర్. ది మానిస్ట్రీ ఎంట్రీ ఈ విధంగా ఉంది. ఇక్కడ మ్యూజియం కూడా ఉంది. టికెట్ కాస్ట్, హెల్మెట్ పట్టుకొని పోవాలి ఎక్కడికి వెళ్ళినా కానీ, 50 రూపాయలు. 50 రూపీస్ 50 రూపీస్ 50 రూపీస్. ఇటువంటి లామాస్ అంటారు వీళ్ళని, బౌద్ధ ధర్మాన్ని పాటించే వాళ్ళు.
అండ్ మత గురువులు. ఇక్కడ పెయింటింగ్ నడుస్తుంది చూడండి, హెమిస్ మానిస్ట్రీ. కొండల మధ్యలో డిఫరెంట్ పాజిటివ్ వైబ్స్. సి పెయింటింగ్. Wow, Hemis Museum, and this is Hemis Monastery. హెమిస్ మానిస్ట్రీ హిస్టరీ 11వ శతాబ్దం, అంటే 11th సెంచరీది. ప్రశాంతంగా వీడియో పాజ్ చేసి చదువుకోండి. సో ఇది హెమిస్ మానిస్ట్రీ. కొండల మధ్యలో చాలా నీట్గా ప్లెజెంట్గా ఉంది. జనాలు కూడా తక్కువ ఉన్నారు. మేమైతే మంచి టైం స్పెండ్ చేసినాం. ఆ మ్యాగ్నెటిక్ హిల్స్, సంగము అలాంటి ప్లేస్కి వెళ్ళకుండా ఎప్పుడు రాని ఇలాంటి ప్లేస్కి వచ్చేసి మంచి టైం స్పెండ్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. మళ్ళీ మేము మాతో మానిస్ట్రీ. ఈరోజంతా కూడా బుద్ధిజం లే మానిస్ట్రీస్. లెట్స్ స్టార్ట్ టు మాతో. బాయ్ హెమిస్ మానిస్ట్రీ. మళ్ళీ వద్దాం. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. మాతో మానిస్ట్రీ 27 కిలోమీటర్స్ ఉంది. 40 minutes, టైం 4:05 అయింది. 4:45 వరకు వెళ్ళిపోతాం. చలో, జై గణేష్. మన శ్రీధర్ రెడీ ఉన్నాడు. రైట్, బాయ్ హెమిస్. చాలా ప్లెజెంట్ ప్లేస్లో ఉంది, కొండల మధ్యలో. చెప్తే మీకు అర్థం కాదు. ప్రశాంతంగా రావాలి ఒక్కసారి జిందగీలా. ఒక 50,000 ఖర్చు, లైఫ్ లాంగ్ మెమరీస్ అంతే. రండి, ఎక్స్ప్లోర్ చేయండి. మీ బండితో వస్తే ఇంకా మర్చిపోలేని భావాలు. ఇదిగోండి మా వాళ్ళు ఇద్దరు వస్తారు. మాతో వెళ్తున్నాం. మాతో ఈ డౌన్లో వ్యూ చూడండి. కంప్లీట్ వ్యాలీ, లే రీజియన్ వ్యాలీ. రేపటి రైడ్కి ప్రిపరేషన్ ఇది. ఆఫ్ రోడింగ్ ప్యాచ్. ఇట్లా సాడలింగ్ చేసుకుంటూ కొట్టేయడమే. ఈ రాళ్ళ మీద ఎక్కువ బ్రేక్ లేకుండా, రాళ్ళు ఎగరకుండా చూసుకోవాలంతే. రాయి వచ్చి మళ్ళీ ఇంజన్ని కొడితే ఇంజన్ ఇరిగిందనుకో, ఇంజన్ కింద బాడీ అది అసలు అల్యూమినియం క్యాస్టింగ్ ఉంటుంది. ఇరిగితే ఆయిల్ కారిపోతే మన పరిస్థితి ఇంకా అంతే. మన రైడ్ సమాప్తం అయిపోతుంది. రైట్, ఇదే విధంగా రేపు ఒక 100 కిలోమీటర్ దాటాలంట. ఆ తర్వాత ఉమ్లింగ్లో అంతే ఉంటుంది. ఇక్కడ దగ్గరలో నాకు మానిస్ట్రీ కనబడుతుంది. అదే మానిస్ట్రీ తెలియదు. గూగుల్ మాత్రం ఇదే మ్యాప్ చూపిస్తుంది. ఎటు తీసుకెళ్తుందేమో. మళ్ళీ ఆఫ్ రోడింగ్ ప్యాచ్. సాడిల్ అప్ అండ్ క్రాస్ దిస్ ప్యాచ్. మొత్తం నాలా రోడ్లు. ఏం కాదు, రేపటికి ప్రాక్టీస్ ఇది. చాలా దీని మీద హిమాలయన్ ఎక్స్పల్తుంటే కొట్టుకుంటూ పోవచ్చు. రైట్, అక్కడ దూరంలో ఒక మానిస్ట్రీ కనబడుతుంది. మనం అక్కడికి వెళ్ళట్లేదు. అది సిటీ సెంటర్లో లేదు, కొంచెం దూరంగా ఉంది. మాకైతే ఈ రూట్ చూపిస్తుంది. ఇంకా 12 kilometers 19 minutes కానిద్దాం ఇంకా. చలో, ఈ షూ మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. మీకు డే 1లో చూపించా కదా కొత్త షూ కొన్నామని చెప్పి. డే 3లో చూపించా కొత్త షూ కొన్నామని. కాళ్ళకి అంటే యాంకిల్ పైన రబ్ అవుతుంది బాగా. ఇద్దరికి సేమ్ ఇష్యూ.
లాస్ట్లో చెప్తా మొత్తం రివ్యూ. అండ్ ఆల్సో జుజిలా పాస్ దగ్గర కూడా వాటర్ ఎంటర్ అయినాయి షూ లోపలికి, కానీ అది ఓకే, మరీ ఎక్కువ ఏం కాలేదు, కానీ జస్ట్ కింద టో దగ్గర వాటర్ ఎంటర్ అయినాయి, మిగతా అంతా ఓకే. కానీ లాస్ట్ 2 days నుంచి మాత్రం మాకు కాలు కట్ చేస్తుంది షూ, అంటే కాలు కట్ చాలా పెద్ద మాట, అది స్కిన్ లేపేస్తుంది, అక్కడ సెన్సిటివ్ అయిపోయింది, తగులుతుంటే బాగా మంట పెడుతుంది. అక్కడ ఇప్పటికైతే ప్రజెంట్గా ఒక బట్ట పెట్టుకున్నాం. నేనైతే నా ప్యాంట్ని దోపేసిన, చూపిస్తాయండి ఈ విధంగా ప్యాంట్ని షూలో దోపేసిన. ఇవ్వండి మన సీజర్కి అయితే ఎల్లో బట్ట పెట్టేసినాం కాలు తగలకుండా. ఇక్కడ నుంచి లెఫ్ట్ మాతో మానస్ట్రీ ఎంట్రీ గేట్ ఇది, ఇదేనా? యా, మాతో షాలోమ్ 8 kilometers. లెట్స్ గో టు మాతో. స్ట్రైట్ చూడండి, ఆ ఎండ్ వరకు కనబడుతుంది. మనం కూడా కొట్టుడు కొడదాం. అమ్మా రోడ్ వెనకాలనే హిమాలయాస్. మాతో షాలోక్ 3 kilometers. మనకి లాస్ట్ 8 kilometers కనబడుతుంది. పైన కొండపైన ఉంది మాతో. ఇలాంటి మానిటరీస్ అన్నీ కూడా కొండపైన కడుతున్నారు. రీచ్ అనేది కొంచెం పైకెక్కి వెళ్ళాలి. ఒక చిన్న విలేజ్ కూడా ఉంది, మాతో విలేజ్. ఇదిగోండి కొండపైన మానిటరీ. ఇది మనం విజిట్ చేస్తున్న 3rd మానిటరీ. లేలో ఉండే మెయిన్ మానిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు చెప్పేట్టు అన్న, ఆ 3 కవర్ చేసుకొని చాలు, మీరు మ్యాక్సిమం కవర్ చేసినట్టే అని చెప్పేసి. చాలా తక్కువ మంది విజిట్ చేసే మానిటరీ ఇది, ఎక్కువ జనసందోహం లేదు, కొండల మధ్యలో ఎక్కడో దూరంలో ఉంది. ఇదిగోండి మానిటరీ వ్యూ, మాతో మానిటరీ దగ్గర నుంచి వ్యూ ఇది. ప్రతి మానిటరీ నుంచి ఈ వ్యూస్ మాత్రం అదిరిపోతున్నాయి. ఇక్కడ అంతా గ్రీన్ ప్యాచ్ ఉంది, వెనకాల హిమాలయాస్, గ్రీన్ ప్యాచ్, మట్టి కొండలు. ఈ ల్యాండ్స్కేప్ కూడా మొత్తం డౌన్ వైపు ఉంది. వెనకాల మాతో మానిటరీ. లెట్స్ ఎక్స్ప్లోర్. ఇక్కడ మానిటరీ క్లోజ్ ఉన్నట్టుంది. సీదా కరెక్ట్ తిరిగేలా పెట్టాము బండి. రైట్, ఇటుపక్క వెళ్తేనే భయం వేస్తుంది. అరే బాపరే, ఏం కాదు వెళ్ళిపోతుంది. చూడండి వామో, కొంచెం అటు అయినామంటే కింద లోయలో ఉంటాం. వద్దు మాకంత సాహసాలు. సేఫ్ సైడు మెల్లగా ఇటు నుంచే వెళ్దాం. సో మాతో మానిటరీని దర్శించుకునే భాగ్యం లేదు, దగ్గర దాకా వెళ్ళిపోతాం. మాతో మానిటరీ క్లోజ్ ఉన్నట్టుంది. మన బండి లగేజ్ అంతా కూడా మన లివింగ్ స్టోన్స్ లేలో పడేసినాం. ఓన్లీ అవసరమయ్యే ట్యాంక్ బ్యాగ్, హెల్మెట్, గ్లౌజ్ అంతే. మన శ్రీధర్ బైకు ఇదిగోండి, కాళ్ళకి చుక్కలు చూపిస్తుంది. ఓహో, ఇక్కడ వ్యూ చూడండి. ఈ ల్యాండ్స్కేప్ గురించే జనాలందరూ లే అని చెప్పి ఎగబడి వస్తారు. అంతే, కళ్ళకి చాలా ఇంపుగా ఉంటాయి ఇంత ఓపెన్ ల్యాండ్ అండ్ మౌంటైన్స్. ఇదిగోండి స్కిన్ అంతా సెన్సిటివ్ అయిపోయి కట్ చేస్తుంది. ఇది ఈ ప్లేస్ అయితే ఉందో ఇది కట్ చేస్తుంది. సేమ్ నాకు కూడా అదే, కానీ నేను ప్యాంట్ లోపల దూపేసిన. మాతో మానిటరీ నాకు తెలిసి క్లోజ్ ఉంది. పై వరకు వెళ్ళి వ్యూ చూసి ఇంకా బయలుదేరిపోదాం. రైట్, చాలా సూమ్సాన్ ఉంది. బ్యాగ్స్, హెల్మెట్ అన్ని కింద పెట్టేసినాం. ఎవరు వచ్చే ఛాన్స్ కూడా లేదు ఇక్కడ. ఇదిగోండి లదాఖీ రీజియన్, లదాఖీ మౌంటైన్స్, ఓపెన్ ల్యాండ్స్. ఇక్కడ గాలి నిజమే కావు, మన మిమిక్రీ. ఇక్కడ గాలి ఫోర్త్ ఎక్కువైపోయింది పైకి వచ్చేసరికి. కింద మన శ్రీ కూడా వీడియోస్ చేస్తున్నాడు, లివ్ శ్రీ చెక్ చేయండి ఆయన వీడియోస్ కూడా.
బొచ్చురాగు. వావ్, కలర్ఫుల్ ఉన్నాయి. క్లాక్ వైజ్ తిప్పాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. వావ్, లుక్స్ కలర్ఫుల్, బ్యూటిఫుల్. ఇంత చెప్పినా తక్కువే. చాలా బాగుంది కదా. ఇలా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయలేదు బయట నుంచి చూసి, కానీ చాలా బాగుంది. మాతో మానస్ట్రీ లోపలికి వెళ్ళి దర్శించుకుందాం. మాతో మానస్ట్రీ 360 degrees వ్యూ. ఎంజాయ్ ఇట్. ఈ మాతో మానస్ట్రీ నుంచి బయలుదేరినాం లివింగ్ స్టోన్స్ లేకి 25 కిలోమీటర్ 39 minutes. అలసిపోయినాం. ఈవినింగ్ 6 అయిపోతుంది. జూలై అంటే జూలై కాదు, జూలై అంటే ఇక్కడ హాయ్ చెప్పినట్టు వీళ్ళ భాషలో లదాఖీ రీజియన్లో. చలో ఇంకా మధ్యలో ఏమైనా మంచి ప్లేసెస్ వస్తే చూపిస్తా, లేకపోతే ఇంకా డైరెక్ట్గా లివింగ్ స్టోన్స్ లే. వెల్కమ్ టు లే యూటీ లదాఖ్. యూటీ అంటే యూనియన్ టెరిటరీ. నిన్న చెప్పలేదు, ఈరోజు చెప్తున్నాను ఎందుకంటే బోర్డు నాకు ఈరోజే కనబడింది. ఇది లే ప్రిమైసెస్. ఇంకొక 5 kilometers మనకి లే ఉంది. డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోతున్నాం. మీకు హాల్ ఆఫ్ ఫేమ్ ఇంకా ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ది ఒక రైట్ సైడ్లో వస్తుంది, చూపుదాం అనుకున్నా కానీ ఇది వేరే రూట్లో తీసుకెళ్ళింది. ఇక మనలో మళ్ళీ కలిసారు. ఇక్కడ లే మార్కెట్లో వచ్చేసినాం. ఇక్కడ లేలో లోకల్ సైట్ సీయింగ్కి లే ప్యాలెస్ ఉంది, ఇంకా శాంతి స్తూపా కూడా ఉంది. ఇవన్నీ కవర్ చేయాలంటే ఒకరోజు ఇక్కడే ఉండి మ్యాగ్నెటిక్ హిల్స్, శాంతి స్తూపా, లే ప్యాలెస్, హాల్ ఆఫ్ ఫేమ్, సంగం వ్యూ పాయింట్ ఇవన్నీ కవర్ చేయొచ్చు. మేము కొంచెం కొత్తగా మానస్ట్రీస్ కవర్ చేసినాం. అవి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పి డెవలప్ చేసినాం అనమాట. ఇవన్నీ కూడా అంతా ఏమనిపించదు. ఈ మానస్ట్రీస్ అనేవి చాలా హిస్టరీ కలిగి ఉన్నాయి కదా, అలా చూసొస్తే బాగుంటుంది కొండలపైన అని చెప్పేసి బయలుదేరినాం. సో అది రీజన్ మేము లే లోకల్ సైట్ సీయింగ్లో మానస్ట్రీస్ ఎంచుకోవడానికి. ఇది ఇంకో లోకల్ సైట్ సీయింగ్ పాయింట్ శాంతి స్తూపా. లాస్ట్ 25 minutes నుంచి మేము లే మాక చుట్టూ తిరుగుతున్నాం. అన్ని రోడ్ బ్లాక్ పెట్టారు, రోడ్ వేస్తున్నారు. అక్కడ వెతికి లాస్ట్కి మళ్ళీ గూగుల్ మ్యాప్ సరైన రూట్ చూపించింది. ఇట్లా ఉంటుంది గూగుల్ మ్యాప్తోనే. ఇది లే మార్కెట్. ఆల్వేస్ బిజీ ఉంటుంది. టైం 8 దాటింది, ఇంకా మనకి లైట్గా వెలుగుంది చూడండి. లెట్స్ ఎక్స్ప్లోర్ లే మార్కెట్. ఇది లోకల్ సోవెనీర్ మార్కెట్. ఇక్కడ ఫుల్ షాపింగ్ చేసినాం. మా షాపింగ్ ఫ్రిడ్జ్ స్టిక్కర్లు, జెండాలు అవే ఉంటాయి, ఇంకేముంటాయి మన దగ్గర. ఫ్రెండ్స్, we are at Khardung Lava. 17,982 feet. నా లైఫ్లో సెకండ్ టైం. శ్రీధర్ మంచు మామూలు లేదు ఫీలింగ్. చూడండి ఎట్లా వస్తుందో మంచి మన పైకి. ఇంకా లేట్ చేయకూడదు.